న్యాచురల్ స్టార్ నాని పక్కింటి అబ్బాయిలా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా మారి అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లా మారాడు. అసలు అష్టాచమ్మాలో నానికి ఇప్పుడు లేటెస్ట్ సినిమా పారడైజ్ పోస్టర్ లో ఉన్న నానిని చూస్తే అతని కెరియర్ ఎంతలా ప్రోగ్రెస్ అయిందో తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు పారడైజ్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాని దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నానిని 2 జడలతో పరిచయం చేసి ఆయన పేరు జడల్ అని చెప్పారు కదా. ఇక ఇప్పుడు ఈ సినిమాలో విలన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఏకంగా 3 విలన్స్ ఉన్నారు. మరి టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒక్క పేరు ది పారడైజ్. ఊరమాస్ బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా మరోసారి కలుస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇది కేవలం హీరోకి ఎలివేషన్లు ఇచ్చే కథ మాత్రమే కాదు, హీరోను నలుమూలల నుండి చుట్టుముట్టే ప్రతినాయకుల బలంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ సినిమాలో ఒక్క విలన్ కాదు, 2 కాదు, ఏకంగా 3 పవర్ఫుల్ ప్రతినాయకులు నాని పాత్రకు ఎదురుగా నిలవబోతున్నారట. అందులో ఒకరు డైలాగులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సీనియర్ స్టార్, మరొకరు నటనలో లోతైన అనుభవం ఉన్న దిగ్గజం, ఇంకొకరు బాలీవుడ్ ను షేక్ చేసిన యంగ్ విలన్. వీరందరూ కలిసి నానిని ఎలా ముప్పు తిప్పలు పెడతారు? కామెడీకి పేరొందిన నటులకు ఇలాంటి సీరియస్ పాత్రలు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలో ఒకటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం. చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే వార్తే సినిమాపై హైప్ పెంచేసింది. ఆయన పోషించే క్యారెక్టర్ షికంజా మాలిక్ అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంటుందని సమాచారం. మోహన్ బాబు స్టైల్ కు ట్రేడ్ మార్క్ అయిన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, గంభీరమైన నటన నాని పాత్రను మరింత ఎలివేట్ చేయనుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి. అలాగే మోహన్ బాబు ఫస్ట్ లుక్ కూడా చాలా రోజుల ముందే రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక నెక్స్ట్ సాధారణంగా సౌమ్యమైన, సహజమైన పాత్రల్లో కనిపించే తనికెళ్ల భరణి ఈ సినిమాలో పూర్తి భిన్నమైన అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. ఒక కీలకమైన విలన్ పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. ఇప్పటి వరకు మనం చూసిన భరణి కంటే ఇది పూర్తిగా కొత్త కోణమని అంటున్నారు. మోహన్ బాబు, తనికెళ్ల భరణి లాంటి అనుభవజ్ఞులు ఒకే సినిమాలో ప్రతినాయకులుగా ఉండడం ది పారడైజ్ కు పెద్ద బలంగా మారనుంది. వారి నటన అనుభవం శ్రీకాంత్ ఓదెలా రాసుకున్న పవర్ఫుల్ కథకు మరింత వెయిట్ జోడించనుంది. లాస్ట్ గా ఈ సినిమాతో బాలీవుడ్ నుండి మరో డేంజరస్ ఎంట్రీ జరుగుతుంది. హిందీలో వచ్చిన కిల్ సినిమాలో తన విలనిజంతో అందరినీ షాక్ కి గురి చేసిన రాఘవ్ జుయాల్ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. నాని సినిమాలో కూడా అతడికి నెగటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర ఇచ్చారట. రాఘవ్ నటనకు ఉన్న ఇంటెన్సిటీ ఈ కథకు పాన్ ఇండియా టచ్ తీసుకొచ్చేలా ఉంటుందని అంటున్నారు. అతని చేరికతో సినిమాకు నార్త్ బెల్ట్ లో కూడా క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సాధారణంగా కామెడీతో నవ్వించే బాబు మోహన్, సంపూర్ణేష్ బాబులకు ఈ సినిమాలో సీరియస్, కథకు బలం ఇచ్చే పాత్రలు ఇవ్వడం. ఎక్కడా కామెడీ ఛాయలు లేకుండా పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో వీరు కనిపించనున్నారట. ఇది ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ లా ఉండబోతుందని చెప్పాలి. సంపూర్ణేష్ ను ఆల్రెడీ బిర్యానీగా పరిచయం చేశారు కదా. దసరాలో విలన్లను చాలా బలంగా ప్రెజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెలా ఈసారి కూడా ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇచ్చేలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడట. నాని కెరియర్ లోనే అత్యంత హింసాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ది పారడైజ్ 2026 మొదటి భాగంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్ని శక్తివంతమైన ప్రతినాయకుల మధ్య నాని తన విశ్వరూపాన్ని ఎలా చూపిస్తాడో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.